బస్సులు ప్రైవేట్ వాహనాలకు నిప్పు, హింసకు దారితీస్తున్న గుర్జర్ల ఆందోళన. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదులు హతం. స్కూల్లో పేలిన బాంబ్, 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు. అప్పు చెల్లించలేదని చితకబాదాడు, మహారాష్ట్రలో దాడికి దిగిన ఎంఎన్ఎస్ నేత. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ షాప్లో చెలరేగిన మంటలు. రాఫెల్ పై మోదీ చెప్పేవి అబద్ధాలే, కొత్త సాక్ష్యాలు విడుదల చేసిన రాహుల్. 6వ రోజు కొనసాగిన విచారణ, రాబర్ట్ వాద్రాపై ఈడీ ప్రశ్నల వర్షం. విచారణ పేరుతో ఎన్డీఏ సర్కార్ వేధిస్తోంది, అయినా భయపడేది లేదన్న ప్రియాంక. జైల్లో రాజీవ్ హత్య కేసు నిందితుల ఆమరణ దీక్ష, వెంటనే విడుదల చేయాలని డిమాండ్. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు అక్రమంగా సరఫరా, అగర్తలలో 20 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం. ఫేక్ వర్సిటీ కేసులో 16 మంది విద్యార్థులకు ఊరట, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అనుమతి. నేడు జగన్తో అవంతి శ్రీనివాస్ భేటీ, వైసీపీలో చేరతారని ప్రచారం. జ్యోతి డెడ్ బాడీని నేడు రీపోస్ట్ మార్టం, పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం. 3 యువకులపై కత్తితో దాడి, నల్గొండ జిల్లాలో ఒకరి మృతి. కడపలో యువకుడి దారుణ హత్య, పాత కక్షలే కారణమని అనుమానం. రోడ్ డివైడర్ ఢీకొని వ్యాన్ బోల్తా, హైదరాబాద్లో బాలుడి మృతి. చిన్నారులపై లైంగిక వేధింపులు, డాన్స్ మాస్టర్ని చితకబాదిన స్థానికులు. రైస్ పుల్లింగ్ ముఠాకు చెక్, 4 నిందితుల అరెస్ట్. విద్యార్థిని అనుమానాస్పద మృతి, విచారణ చేపట్టిన వనపర్తి పోలీసులు. కాసేపట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులు.